సో ఇటుపక్క కూడా పిల్లలు వచ్చేసినట్టే, ఇదిగో ఇక్కడే ఉన్నాడు అన్న. ఇటుపక్క కూడా పిల్లలు వచ్చేసినట్టే ఆల్మోస్ట్, చాలా వరకు దిగుతూ ఉన్నాయి. 11 ఏమో అవుతుంది టైం, 11 అయింది. ఇలా పిల్లలు ఇటుపక్క కూడా దిగుతున్నాయి అన్నమాట, చాలా పిల్లలు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు రంజాన్ మొదటి రోజు, అంటే ఇక్కడి నుంచి ఇంకొక 3 వారాల దాకా నేను ఫోన్లు తీయను. మీరు ఏదైనా మాట్లాడాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సంతకు రావాలనుకునే వాళ్ళు కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే మీరు ఫోన్ చేసే టైంకి మ్యాక్సిమం ఈ నెల మొత్తం ఏంటంటే రివర్స్లో ఉంటుంది. మనం తెల్లారుజామునే 3 గంటలకి 4 గంటలు లేస్తాం, మళ్ళీ నమాజ్ పోయి వచ్చేటప్పటికి అది 8 అట్ట అవుతుంది, మళ్ళీ పండుకునేటప్పటికి లేచేటప్పటికి 11, 12 అయిపోతుంది. నా ప్రత్యేకమైన షెడ్యూల్ ఇలా ఉంటుంది. సో అందువల్ల ఫోన్లు ఏమి తీయలేము. మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రాత్రి 9 గంటల తర్వాత మీకు బదులు ఇస్తూ ఉంటాను. ఇలాగ సంతలకు ఎవరైనా రావాలనుకుంటే సంతలో నేను 9:30కి 10 గంటలకు వస్తాను. ఈ 3 వారాలు 2 గంటల దాకా ఉండి వెళ్ళిపోతాను సంతలో. ఇది అనమాట. సో ఫోన్ కాల్స్ ఎలా వస్తున్నాయంటే, ఒక గంటకి ఒక 200 ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఒక గంటకి 100 ఫోన్లు వస్తున్నాయి. అలాగ ఫోన్లు మాట్లాడలేక తలపోటు వచ్చేస్తుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ కూడా పొద్దున రాత్రి అంతా ఛార్జింగ్ పెడితే 10 గంటలకు 11 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉన్నాయి ఫోన్ కాల్స్ వచ్చాను వచ్చేటప్పటికి. ఒక 10,000, 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నదాకా బాగా ఆనందంగా ఉంది. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫోన్లు ఛార్జింగ్ ఆగిపోతున్నాయి, అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ నెల మాత్రం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి ఈ 3 వారాలు. ఇంకా రేపు వారం నుంచి సంతకు రాను నేను. 10 గంటలకు 9 గంటలకు వస్తాను, రాత్రి 2 గంటలకు వెళ్ళిపోతాను సంతకి. వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ దిగిపోయినాయి పిల్లలన్నీ. ఇది సో మన సబ్స్క్రైబర్స్ అంటే కర్ణాటక నుంచి వచ్చారు. సో ఈ రోజు సంతకు రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళని అనమాట. అంటే రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా, నేను వద్దనుకునేసి ఫిక్స్ అయిపోయినా, కానీ అన్నోళ్ళకి మాట ఇచ్చేస్తున్నాను, అది మర్చిపోయాను నేను. ఫోన్ చేసి రమ్మంటే వీళ్ళ కోసంగానే వచ్చాను. ఇంకొకరు ఉన్నారు, ఆ బ్రదర్ని కూడా కలవాలి. వీళ్ళనిద్దరిని చూసుకునే వెళ్ళిపోతాను. సో బ్రదర్ బడ్జెట్ ఒకటి చెప్పేశారు, మనకు డెడ్ లైన్ పెట్టేశారనమాట. ఇలాంటి టైంలో చాలా కష్టం. నా దగ్గర ఇంతే ఉంది, ఇంతలోనే కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ అన్నకు చాలా మంచి పిల్ల దొరికింది. నేను కాదు, పక్కన చూసిన వాళ్ళు కూడా అన్న చాలా మంచి ధరకు మంచి పిల్లలు కొన్నారనేసి చెప్పారు. నా విషయం పక్కన పెడితే అన్నని అడుగుదాం. సో అన్న ఎక్కడి నుంచేనా మన? నా కర్ణాటక దగ్గరకు వచ్చేసి అన్న క్లోజ్అప్ చేసుకోండి. కర్ణాటక నుంచి? కర్ణాటక నీకు వచ్చిండదు మేము. ఏం పేరు అన్నారన్నా? రెడ్డి శేఖర్. రెడ్డి శేఖర్ రెడ్డి. మీరు కూడా మీ పేరు ఏం పేరు అన్న? శశి. శశి బ్రదర్. మేము ఆన్లైన్ లాస్ట్ ఒక 6 months ఫాలో చేసి దీనికి కానీ రావాల కాన్సెప్ట్ కానీ వచ్చేసి మేము బక్రీద్ పర్పస్కే కావాలన్నా అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చేసి లాస్ట్ 2 times వచ్చినాము, కొంచెం మిస్ అయినాము వచ్చేసి. అంటే క్వాలిటీ పిల్లలు మాకు చిక్కలేదు. ఆన్లైన్ అనేసి కాంటాక్ట్ అయిన దానికి మాకు బెస్ట్ క్వాలిటీ ఇప్పించినది. వచ్చేసి మా ఊరు కానీ వచ్చేసి మాది కర్ణాటక వస్తుంది, శ్రీనివాసం తాలూకు వస్తుంది, పులుగురు కొట్టుకొస్తు వస్తుంది. మాది వచ్చేసి మా విలేజ్ వచ్చేసి. సో స్టార్టింగ్ మీరు అడిగినప్పుడు ఎంత చెప్పారు నా ధరలు వచ్చేటప్పటికి? మీరు అడిగినప్పుడు 26,000 చెప్పినారు స్టార్టింగ్ వచ్చేసి. రూపాయింట్ తగ్గమన్నారు వచ్చేసి. ఆన్లైన్ అని రిక్వెస్ట్ వచ్చిందేమో, కాంటాక్ట్ అయిందానికి వాళ్ళు బెస్ట్ ప్రైస్ అని ఇప్పించారు. ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు కొని ఉన్నానా? 30. సో మీ అందాజు లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు? లేదా మాంసం ఎంత పడుతుంది, లేదా లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది? లైవ్ వెయిట్ 20 kg ఎక్కువ ఉంటుంది వచ్చేసి. 20 kg, 20, 22, 23 గెస్ట్ ఉంది మాకు వచ్చేసి. 22 నుంచి 23 అంటే 22 అనుకుందాం. నా లెక్క వచ్చేసి ఒక 24 kg ఉంటుంది. అన్న లెక్క చెప్పిన లెక్క ప్రకారం 22 kg వేసుకుందాం. సో ఎంత పడింది అన్న ప్రైస్ ఇప్పుడు? ఇది మాకు 11,000 పడింది అన్న. లైవ్ పిల్ల వచ్చేసి 11,000 లెక్కన పడింది. సో బండి మీరే తెచ్చుకున్నారు? బండి మీరే తెచ్చుకున్నాం. సో సంతోషం. నాకు కలుద్దాం మళ్ళీ, మీరు బక్రీద్ టార్గెట్కి మళ్ళీ కలుద్దాం. 100% ఆన్లైన్ అని బీట్ కాంటాక్ట్ చేసి నేను ఎంతో భయంతో వచ్చాను. ఫస్ట్ టైం మేము వచ్చినాము, అన్న వస్తాడో రాడో లేదా హ్యాండ్ ఇస్తాడేమో అనేసి. 100% మాకు మాట ఇచ్చిన దానికి వచ్చి మా సంతంతో తిరిగి మాకు బెస్ట్ క్వాలిటీ ఇచ్చినాడు. మాకు మనం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎంత పెద్ద ఉన్నాయనేది చూడాలా. 80 పిల్లల నుంచి 30 పిల్లలు. నువ్వు వస్తే నేను ఇయ్యలేను అన్నా. ఎంతనా? 30 పిల్లలు 80లో నుంచి. రేటు 4. ముందే చెప్పాడు.
ఇట్లా 10 ఈ స్కేల్ చెప్పరా పిల్ల 10:30 ఏందో బయట ఇరోదు అబ్బే అచ్చా చదువుకో మధ్యాహ్నం పోతాం ఇంటికి దిగులు పడిపోతా చూసిన అయ్యారప్ప 25 నీకున్నట్టు ఉండాలంటే ఇటుకాడు ఉంటే చూడు మన తీయాస నేనా దాంట్లో పట్టుకొస్తానా దాంట్లో తీసుకున్నదే ఆడ దూరుకొని చూడు డోర్ వేసి లెక్కేసేద్దాం అట్లే లెక్కేసుకోవాలి లేదంటే శక్తి తగ్గింది నువ్వు కొద్దిగా పట్టాల నేను లాగేస్తాను చిన్నగా చూడు నా కాలు సైడ్ ఏం కాదులే ఎలా లాగు నువ్వు చిన్నది